అక్క అంటే ప్రధానంగా ఇప్పుడు సిట్ విచారణకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, క్లీన్ షీట్ ఇచ్చింది హరీష్ రావుకి. అయినా కూడా విచారణకు రమ్మని పిలవడం జరిగింది. ఏం చెప్తారు? నిన్న గౌరవ హరీష్ రావు గారు ఉద్యమ నేత, మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రజానేత ఆయన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రభుత్వానికి పాలన చేతగాక కమిషన్ల పంపకాలు, దందాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటే మరి రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించడమే కాకుండా ఆ బొగ్గు బావుల కుంభకోణం కత్తయింది, కమామిషైంది ఆయన ప్రశ్నించి సిబిఐ విచారణ కోరింది. అట్లాంటి సందర్భంలో వెంటనే ఆయన నిన్న మధ్యాహ్నం ప్రశ్నిస్తే రాత్రి వరకు నోటీసులు. మరి ఇప్పుడు పాఠాలు నేర్చుకోవడానికి పోయినట్ట రేవంత్ రెడ్డి గారు, రాజకీయ శిక్షణ తరగతులకు పోయినట్ట. పాలన చేతనైతే లేదని మేము 2 ఏళ్ల నుంచి మొత్తుకున్నదే కదా. అడ్డిమారి గుడ్డి దెబ్బ అట్లా పేమెంట్ కోటాలో సీఎం అయిండ్రు కానీ నిజంగా నాయకత్వ లక్షణాలు కాదు, నిజంగా పాలన నాయకులు వేరండి. రాక్షసులు కూడా వాళ్ళు కొంతమంది పాలించిండ్రు కానీ ప్రజలకు అవసరమైన పాలన, ప్రజలకేది నిర్బంధ కాండ కాదు, ప్రజల పక్షాన ఉండి పాలించగలిగినటువంటి పాలన కావాలి కదా. పాపం రాక్షసులను కూడా పోల్చడానికి వీల్లేదు. వీళ్ళు కేవలం వాళ్ళ కోసమే, స్వార్థం కోసమే. స్పష్టమైతే ఉంది కదా, అసెంబ్లీ సాక్షిగా మహిళా జర్నలిస్టులను బట్టలు ఇప్పదీసి కొడుతూ, ఉరికిస్తి కొడతా, బట్టలు ఇప్పదీసి కొడతా, గుడ్డలు అంటే గుడ్డలు ఉప్పదీసి కొడతా అనే భాష మాట్లాడతారు. గుడ్డలు వాళ్ళే ఇప్పుకున్నారు. మంత్రుల గుడ్డలు ముఖ్యమంత్రి గారు గుడ్డలు మంత్రులు. ఇవాళ బరిబత్తల ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బరిబత్తల ఉన్నది. ఒంటి మీద వేసుకునే బట్టలు కాదు, పరువు అనే బట్టలు, అవినీతి అనే బట్టలు లేకుండా మీ బట్టలు లేనితనం ఏది, దిగంబరత్వం, బరిబత్తలతనం అనేది ఏమైతే ఉన్నదో అది మీ పరువు మీరు తీసుకున్నారు. కుంభకోణాలు అవన్నీ మీరు బయటేసుకొని మీడియా మా వెనుకున్నది అనుకొని ఇవాళ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగింది అంటున్నారు కదా, జరిగింది 100% జరిగింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ని కానీ హరీష్ రావు గాని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? 2 ఏళ్ల నుంచి ఇదే డ్రామాలు. వీళ్ళు ఇయ్యందెవరికి, కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసులు అంటారు, విచారణకు రావాలంటారు. అలాగే కేటీఆర్ గారికి ఈ కార్ రేస్ అంటారు, విచారణకు రావాలంటారు. ఈడీ, సిట్టు ఏదో ఇదిగా జైల్లో పెడితే ఆగ జైల్లో పెడితే కొండలను తవ్వేది తవ్వుతారు. వాళ్ళకు కూడా తెలుసు, తోక కూడా ఎలుకను కాదు, కొండను తవ్వి సాధారణంగా ఎలుకను పట్టిండి అంటారు. వీళ్ళు ఎలుకను కూడా కాదు, ఎలుక తోకను కూడా కాదు, ఎలుక ఎంట్రుకను కూడా పట్టలేని అసమర్థ. ఎందుకు పట్టలేరంటే అది ఏం లేదు, లేని దాన్ని ఎట్లా పడతారు? ప్రజలకు ఉన్నది అని చెప్పి తవ్వే ప్రయత్నం చేస్తుంది తప్ప అక్కడ ఏమీ లేదు. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఒక వ్యక్తి వేసిన కేసు ప్రభుత్వం తానేదో ఇదనుకొని, ఆ సిద్దిపేటకు చెందినటువంటి వ్యక్తి ఒకరు, ఆయన అవినీతి బాగోతాలు, ఆయన కుంభకోణాలు, ఆయనకు సంబంధించినటువంటి నేర చరిత్ర బయటకు ఏడొస్తుందని ఈ కేసులు. అంతెందుకు, రేవంత్ రెడ్డి గారికి కూడా భయం ఉందండి. ఆయన ఓటుకు నోటు కేసు ఎట్లా పట్టుబడ్డా, ఆయన ఓటుకు నోటు కేసులు ఏ రకంగా పట్టుబడ్డా మరి ఇట్లా చేసిండ్రేమో అనే భయం ఆయనకున్నది. వాళ్ళ ప్రపంచం ముందు, తెలంగాణ దేశం ముందు తెలంగాణ ముఖ్యమంత్రి ఓట్ చోరీ అని చెప్పేసి, మరి రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ గది చూడని తిరుగుతారు, ఇక్కడనేమో ఓట్ చోరీని గది మీద కూర్చోబెడతారు. మరి ఇది వీళ్ళు చేసిరు కాబట్టి అనేటువంటి ఒక అనుమానం ఉన్నది. ఎవ్వరు చేయరు. పోలీస్ శాఖ, నిఘా వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు, తీవ్రవాదులు ఎవరు, మరి ఇట్లాంటి నక్సల్స్ ఏంటి, ఇలాంటివి చేయడానికే తప్ప. కవిత గారు కూడా దీని మీద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా, ఇక్కడ జరిగింది, కాళేశ్వరంలో కూడా అవినీతి జరిగింది, కేసీఆర్ గారికి తెలియకపోయినా కానీ 100% అక్కడ అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆమె కూడా చెప్తా ఉన్నారు కదా. నా సొంత భర్త ఫోన్ ట్యాప్ కూడా చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతుంది కదా. అవును, కవిత గారు అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే చరిత్ర చూస్తలేమా? ఇంటి అల్లుడు ఎన్టీ రామారావు అల్లుడు వెన్నుపోటు పొడిచింది చూడలేమా? ఇక్కడ పాపం ఇంటి అల్లుడు కాదేమో కానీ ఇంటి బిడ్డనే వెన్నుపోటు పొడుస్తుంది కదా. ఇంటి బిడ్డనే, స్వయంగా కన్న బిడ్డనే వెన్నుపోటు పొడుస్తా ఉంది. ఈ రాజకీయాల్లో బంధుత్వాలు, రక్తము, సంబంధము ఏది లేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు నిరూపించిండ్రు, ఈ రోజు కవిత గారు నిరూపిస్తా ఉన్నారు. ఈ వెన్నుపోటు జాలదా ఇక్కడ? సరే, మరి మీకెందుకు అనుమానం వచ్చిందో? బెడ్రూమ్ లో విన్నారు, బెడ్రూమ్ లో భార్య భర్తలు ఫోన్లు మాట్లాడుకుంటారా అండి?
బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఫోన్లు మాట్లాడుకుంటారా? పరస్పరం ఎదురుగానే ఉంటారు కదా. బెడ్రూమ్ లో మాటలు విన్నారు, భార్యాభర్తల మాటలు విన్నారు. భార్యాభర్తల మధ్య ఏం రహస్యం ఉంటది? అన్నం తిన్నావా, ఉన్నవా, ఏడిపోయినావు, ఎప్పుడు వస్తావు, గివే కదా ఫోన్లలో మాట్లాడుకునేది. అంతకంటే ఎక్కువేం ఉంటది? మరి ఏమున్నది దాని వెనుక? ఎన్ని లీటర్ల నెయ్యిల కథలు ఉన్నాయి, ఏం భాగవతం ఉన్నది? ప్రజలు అనుకుంటారు కదా. మీరు మాట్లాడి మీ మీద అనుమానం వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు కదా. ఇవాళ తండ్రినే కాదని తండ్రి పాలనను తప్పుబట్టి అవినీతి అని ఇంకోటని అనవసరంగా ప్రజల్లో చులకనవుడే తప్ప దీంతో నొరిగిందేం లేదు. ఆవిడ కవిత గారి ఉద్దేశం స్పష్టం అవుతా ఉంది కదా. తాను ఒక రాజకీయ పార్టీ పెడతా అనుకుంటున్నారు, చెప్పిండ్రు. మరి తొక్కుకుంటా ఈయన వచ్చిండ్రు కదా, ఊకూకనే రాలేదని చెప్తున్నాడు కదా. అట్లనే తొక్కుకుంటా మీదికి పోతే ముఖ్యమంత్రి అయితేనేమో అని ఆమె ఆశపడుతున్నారేమో. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు సాధించిండ్రు? తెలంగాణ ప్రజల పక్షాన్ని ఎవరున్నారు? కేసీఆర్ గారు కదా రాష్ట్ర సాధకులు. ఆయన పాలన కదా కోరుకుంటారు. కేసీఆర్ గారి పాలననే కదా తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఈ 2 సంవత్సరాలలో అసమర్థ కాంగ్రెస్ ఏమి చేయలేకపోయింది కదా. రైతన్నల నిలువున ముంచింది కదా. 10,000 కాదు 15,000 ఇస్తామనే ఒకటే పంటకు, అది కూడా 15,000 కాదు మరి 12,000 చొప్పున ఒక 6,000 ఇచ్చి చేతులు దులుపుకున్నది. మా కేసీఆర్ గారు పంటకు నాట్లకు ఇస్తే ఈయన ఓట్లకు ఇస్తారు. పోనీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ప్రజలు అన్నం తినరా? వాళ్ళు రైతుల పక్షాన మాట్లాడరా? అప్పుడు అక్కడ ఇయ్యచ్చు కదా. చీరలు ఇయ్యడం కూడా చేత కాదండి. ఈ బతుకమ్మ చీరలు 1,30,00,000 చీరలు కేసీఆర్ గారు ఇస్తే 60 లక్షల చీరలు డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పి అది కూడా ఒకేసారి ఇయ్యలేకపోయిండ్రు. మొన్న గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లని వాళ్ళకిచ్చి మళ్ళీ అది కూడా సగమే ఇచ్చి ఆపేసిండ్రు. ఎలక్షన్స్ కోడని. మళ్ళీ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఓట్లని అక్కడ పంపకం. ఎన్నికల కోసమే పనిచేస్తుంది కానీ ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ బీఆర్ఎస్ దిమ్మలు వాళ్ళు కొడతా రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మీ కేసీఆర్ గారిని కూడా గొయ్యి తీసి కప్పెట్టాలనే మాట మాట్లాడింది ఆయన మొన్న. వాళ్ళే గోతి దవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కు గోతి దవ్వుతున్నారు. ఎన్ని దశాబ్దాలైనా బయటకు రానియకుండా కాంగ్రెస్ ను పూర్తిగా చంపి, కాంగ్రెస్ చస్తున్నదనే ఆయన పక్క చూపులు చూసి తెలుగుదేశాన్ని వర్ణిస్తా ఉన్నాడు, పొగుడుతా ఉన్నాడు. బీజేపీ చంకల జొరాలని చూస్తా ఉన్నాడు. మరి రేపు బీజేపీ ఏమైనా బలంగా ఈయన కాంగ్రెస్ కాదన్నాడు బీజేపీ అభ్యర్థిగా, లేకపోతే ఆనాడు నిజంగా టీడీపీ పట్ల ఆయనకు ఉన్నదని అనుకోను. ఉంటే కష్టకాలంలో టీడీపీ నిడిచిపెట్టి కాంగ్రెస్ లో ఎట్లా చేరుతాడు? పచ్చి అవకాశవాది రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఎవ్వరి మీద సానుభూతి, ప్రేమ, ఇక్కడ బీఆర్ఎస్ లో ఉండి పనిచేసిండ్రు, అటు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో. ఏండ్లున్నా ఆయనకు కావాల్సింది అధికారం, ఆయనకు కావాల్సింది తొక్కడం. ఎంతమంది నేను దొక్కుతారు. ఇలా తెలుగుదేశం మీద ప్రేమ ఉన్నది, ఈయనకు చంద్రబాబు మీద ప్రేమ ఉన్నది అనేది అబద్ధం. ఎవరెవరో పట్టుకొని ఏడ్చిండ్రు. ఆయనకు అంత పెద్ద భవన్ పార్టీ టీడీపీ పార్టీ అప్పగించిండ్రు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండ్రు. పట్టుకొని ఉన్నాడా ఆపది కాలంలో? ఇలా బీఆర్ఎస్ కి అధికారం లేకున్నా లక్షల మంది, వేల మంది వాళ్ళ బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. ఇవాళ ఇక్కడ దద్దరిల్లింది. హరీష్ అన్న సంఘర్ష్ కరో హమ్ తుమారా సాథ్ హై అని తెలంగాణ భవన్ దద్దరిల్లింది. నిన్ను పట్టకపోతే ఏంది పరిస్థితి? ఏడిస్తివి, నువ్వు ఒక్కడువే ఏడిస్తివి. నీకోసం ఏడ్చేటోళ్ళు ఎవరున్నారు? ఈ అరెస్టులు అనే అంశం బయటకు వస్తా ఉన్నాయి కదా, వార్తలు కూడా. మీరేం చెప్తారు? అరెస్టులు చేసే పరిస్థితి వస్తుందా? వస్తే ఏంటి మీ బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి? ఇందులో ఏం లేదు. అరెస్టులన్నా అదిగో కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తే, అదిగో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే, ఇదిగో హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తే, మీరు అరెస్ట్లకు బీఆర్ఎస్ భయపడుతుంది అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వము, భ్రమ ఇంకొకటి ఉండదు. అరెస్ట్లకు కేసీఆర్ గారు భయపడితే, అరెస్ట్లకు బీఆర్ఎస్ భయపడితే తెలంగాణ రాష్ట్రం అనేదే ఉండదు కదా. ఎన్ని కేసులు ఎదుర్కోలేదు, ఎన్ని అవమానాలు ఎదుర్కోలేదు, ఎన్ని నిందలు ఎదుర్కోలేదు, అయినా తల వంచకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఇవాళ మడమ తిప్పకుండా, మాట మార్చకుండా రాష్ట్రాన్ని సాధించి ఉద్యమం చేయాల్సిందేనా? ఎస్, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడు నిరంతర ఉద్యమం. ప్రజల పక్షాన, పాలక పక్షాన్ని ప్రశ్నించడానికి మేం ప్రశ్నిస్తేనే కదా ఆ 40% అన్న రుణమాఫీ. ఇదే హరీష్ రావు గారు ప్రశ్నిస్తేనే ఆ 40% అన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయగలిగింది. మా ప్రశ్నలతోనే ఆ ఒక్కసారన్నా రైతు భరోసా 6,000 ఇవ్వగలిగిండ్రు. మా ప్రశ్నలతోనే అన్నా ఆ 10,000 ఉద్యోగాలు, ఏడాదికి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు కాదు, మా ప్రభుత్వంలో పరీక్షలై మేము నోటిఫికేషన్లు ఇచ్చిన ఒక 50,000, వీళ్ళుగా పెట్టిన ఒక 10,000 ఉద్యోగాలు. ఆ 10,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగుల పక్షాన మేము ప్రశ్నిస్తేనే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది.
పేదల పిల్లలు, ఎస్టీలు, బడుగులు, బీసీల పిల్లలు చదివేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. అన్ని రకాలుగా ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వరు. అన్ని రకాలుగా ప్రజా కంటక పాలన, పంపకాల పాలన నడుస్తా ఉంది. కమిషన్లు, పంపకాలు, పంచాయతీలు, కొట్లాటలు, బట్టలు ఇప్పదీసి బజార్లకు వచ్చేసిన పరిస్థితి కాంగ్రెస్ ఇలా క్లియర్ కనబడతా ఉంది. దృష్టి మళ్ళిస్తాము, అటెన్షన్ డైవర్షన్ చేస్తాము, వీళ్ళను సిట్టు ఏం లేదని తెలుసు కానీ సిట్టు అంటే ఇప్పుడు ప్రజల దృష్టి అటు మళ్ళుతుంది. ఇవాళ ఛానల్ చూడండి, వ్యూస్ చూడండి, వేల లక్షల వ్యూస్. ఇవాళ ఏం జరుగుతుంది అది పెంచడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, మీ మీడియా దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలు ఎన్నేసినా బీఆర్ఎస్ గా మేము జడవం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.